దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వేసినందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలపు వేళ శుక్రవారపు దినాన వేకువన లేచి ఆయన నామాన్ని స్తుతించే చక్కటి అవకాశం, శ్రేష్టమైన సమయం మనకి ఇచ్చాడు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. వేసినందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ యేసు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం, మీరు బాగున్నారని విని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగసులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట జాగ్రత్తగా వినండి, గ్రహించి వాక్య దినంలో పాలిభాగసులు కావాలి మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవిస్తున్నాడు. తలలోంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాలం శుక్రవారం దినాన వేకున లేచి మీ నామాన్ని స్తుతించే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది నీ బిడ్డలు పాలిభాగస్తులై స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ కనపరుస్తూ మేళ్లు పొందుకుంటున్నారు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అందులో నీకు స్తోత్రాలు. ఇది దినం కూడా నీ కృప చేత నడిపిస్తాను. యేసయ్య నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. దేవుని వాక్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు చదువుకునేటువంటి ఈ వాక్యం యేసుక్రీస్తు ప్రభు వారు సీమోనుతో చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట. సీమోను, సీమోను, ఇదిగో సాతాను ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని పట్టి జల్లించడానికి మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాడయా అని. ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ప్రతి సమయంలో లేక ఏదో ఒక సమయంలో ఇలాంటి శోధన అనేది ఎదుర్కోవాల్సిన అవసరత చాలా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. పేతురుకు జరిగిన దాని నుండి పిల్లలు మనం అనేకమైన పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే దేవుని యొక్క కృపలో, దేవుని కాపుదలు నడిపించబడుతున్నటువంటి ప్రతి విశ్వాసికి కూడా అపవాది చేత ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో ఏం చేయబడతారు? ఖచ్చితంగా శోధించబడతారు. పేతురుపైకి ఏమండి దాడికి దిగినటువంటి సాతానుడు మొదట యేసుక్రీస్తు ప్రభు వారి నుండి అనుమతి పొందాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు యోబు మీద దాడి చేయడానికి కూడా అపవాది ఏం చేశాడు? దేవుని దగ్గర అనుమతి పొందుకున్నాడు. సర్వవ్యాపి అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు దేవుడు తన బిడ్డల విషయంలో ఎన్నడూ కూడా మోకము చాటేసేవాడు కాదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సెలవు లేకుండా మనకి ఏది జరగదండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎటువంటి అపవాది శక్తులైనా, ఎలాంటి బలహీన పరిస్థితులైనా దేవుని అనుమతి లేకుండా తన బిడ్డలైన వారిని ఏమండి ఏమీ చేయలేడు. విపత్కర సమయాల్లో ఈ గ్రహింపు మనకు చాలా బలాన్ని ఇస్తుంది. కష్ట సమయంలో ఇలాంటి తలంపు మనకి ఏం చేస్తుందంటే ధైర్యాన్ని కూడగడుతుంది. ఆయన మనల్ని నడిపించినట్లు, ఆపత్కాల సమయంలో ఆయన మనల్ని కాపాడినట్లు, ఆయనకు మనం మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని విడిపిస్తాడని మనం ఖచ్చితంగా నమ్మాలి. దేవుడు మనల్ని నేర్పించాడు ఆ విషయాన్ని. కీర్తనకారుడు 50వ సంకీర్తన 15 చక్కటి మాట చెప్పాడు. కానీ ప్రార్థనలో ఒక్క మాటైనా మన పెదవుల నుండి రాకముందే సర్మదం తెలియని దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. చూడండి, ఈ గోధుమలు అనేవి ఒక్కసారిగా జల్లించడం అనేది పూర్తి కాదండి. అది వెంటనే మరలా జరిగేటువంటి పని. శోధన విషయం కూడా అంతే. ఏమండి, శోధన విషయం కూడా అంతే. అలా వెంబడి అలా వచ్చినట్లుగా అవి వస్తూనే ఉంటాయి. శోధన వెంబడి శోధన వస్తుంది, శ్రమ వెంబడి శ్రమ వస్తుంది, కష్టం వెంబడి కష్టం. అలాంటి సమయంలో నేను ఏం చేయాలి తెలుసా? ధైర్యం కలిగి నిలబడాలి. హల్లెలూయా. ఏమండి, మొదటిసారి కోడి కూసిన తర్వాత ఆ కోడి రెండవసారి కోయడానికి ఎంత సమయం పడుతుందనేది మనకు తెలుసు. ఏమండి, అంత స్వల్ప విరామంలోనే శోధనలు కూడా మనం ఒకదాని అంటే ఒకటి మనకి రావచ్చు. ఆ స్వల్ప విధానంలోనే పేతురు ప్రభుని ఎరగనని 3 సార్లు పొంకాడు. చాలా స్వల్ప వ్యవధిలో. చూడండి, శోధించబడ్డాడు పేతురు గారు. యోబు విషయం కూడా అలాగే జరిగింది. ఒక పనివాడు వచ్చాడు, అయ్యా ఇదిగో శత్రువులు వచ్చారు, మేకలను గొర్రెలు పట్టుకెళ్ళిపోయారు అని చెబుతున్నాడు. మరొకడు వచ్చాడు, అయ్యా నీ ఒంటెలు గడ్డలన్నీ పట్టుకెళ్ళిపోయారు. చెప్తూనే ఉన్నాడు. మరొకడు వచ్చాడు, అయ్యా
నీ పిల్లలందరూ కూడా చనిపోయారు అంటే చూడండి, ఒక్కదాని కూడా ఒకటే, దెబ్బ తగిలిన కాలికి మళ్ళీ దెబ్బ తగిలినట్లుగా ఒక సామెత తమిళ్లో, గాయమైన కాలికి మరలా గాయం అవుతుంది. అలాగా శోధన వెంటనే అది పూర్తి కాక ముందే ఈ రోజు దేవుని యొక్క బిడ్డలను గమనించండి. నీ నా జీవితంలో వచ్చిన శ్రమలు మన మేలు కొరకే, కష్టము మన మేలు కొరకే భరించాలి. చూడండి, దేవుడు ఏం చేయకుండా దూరంగా ఎక్కడో కూర్చొని మౌనంగా ఉండే దేవుడు కాదండి. హల్లెలూయా. సాతానుకు అనుమతి ఇచ్చిన తర్వాత తన బిడ్డలను మనం ఎలా కాపాడుకోవాలో ఆయన పరిచర్య చేసేటువంటి విజ్ఞాపన చేయడానికి ఉపక్రమిస్తాడు. అయ్యా, అది అపవాది వెళ్ళాడు శోధించడానికి, అపవాది వెళ్ళాడు బాధించడానికి, కాపాడు సహాయం చేయని విజ్ఞాపన చేస్తాడు. కానీ మన కష్టాలు లెక్కింపలేనంతవి కావచ్చు, కానీ మనుషులని దేవుడెక్కడా, మరి నువ్వెక్కడా, ఇలాంటి ప్రశ్నల్లో ఎడతెగక నీపై నిరాటంగా దాడి చేయొచ్చు. అయితే అంధకారమైన లోయలు నువ్వు ఉన్నప్పుడు, మరణశాలలో తరచుగా నడిచినటువంటి అనుభవం నీకుంటే ఏమండి, నీకు వాక్యం గుర్తు రావాలి. సంకీర్తన 46లో, ఆపత్కాల మందులో ఏమండి, నమ్ముకున్న దాగిన సహాయకుడు నా దేవుడు. హల్లెలూయా. ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. కనుక అలాంటి నిశ్చయత మనలో ఉంటే ఎన్ని శోధనలు ఒకదాని వెంట ఒకటి వచ్చినా యోబు వలె స్థిరంగా మనము నిలబడచ్చు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించాడు కాక. మనం నమస్కరండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలం శుక్రవారపు వేళ వేక్కున లేచి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ కృప చేత నడిపిస్తున్నందుకు వందనాలు. అనేక మంది బిడ్డలు పాలిభాగస్తులై సన్నుతిస్తున్నారు, బలపడుతున్నారు. ఆత్మీయంగా ఆయన ఇంకొన్ని బలపరిచి స్థిరపరచని నామలో వందనాలు జరిగి ఈ దినం మరలా నూతనంగా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. భారంతో ప్రయాసం పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాంతి వారితో ఉంచుతుంది. వందనాలు. ప్రయాస వారు అర్థం కాని విధంగా వేడుకుంటున్నారు. వారి కుటుంబం, సంఘం, పరిచయం మీరు దీవించు, ఆశీర్వదించాలి. అధికారులు, నాయకులు పరిపాలన దర్శించి మంచి పరిపాలన ప్రజలకు అందించండి. రానున్న దినాల్లో మంచి నాయకులను, మంచి పరిపాలకులను, అధికారులు మీరు ఏర్పాటు చేసుకురండి. ఉద్యోగ రంగమైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగం దీవిస్తున్నందుకు వందనాలు. విద్యాశాఖ, వైద్యశాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అనేకం వాటన్నిటినీ అనుదినము నడిపిస్తున్న కృపాక్షేమంతో నీ దినము కూడా నేను నడిపించాను. నిరుద్యోగ యువత యువకులకు మార్గం సరళం ఇచ్చండి. రైతులు, వ్యవసాయ వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగించి నష్టం దొరకపరచండి. చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారిని ఆయన ఇదిగో క్షేమం ఇచ్చి నడిపించండి. అనారోగ్యంతో బాధపడిన బిడ్డలు అనేక మంది యేసు నామములో వారికి స్వస్థత కావాలి. ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యం యేసు నామములో వారికి దూరం అయిపోను కాక, విడుదల కలుగును కాక ప్రార్థన చేస్తాం. తొట్టిల పది వాక్యం చేసి పట్టుకోండి. సత్యం అనుసరించగా సత్యం ప్రభుత్వం అనేక మంది సత్యం గ్రహించే కృపద ఇచ్చేయండి. అతడి విరిగిన, నలిగిన, వేసరి, అలసిపోయిన, కృంగిపోయిన చూతలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ నిశులు కొట్టుమిట్టారు అనేక మంది మరి వేల కొరకు ప్రార్థిస్తున్నాను. శ్రమలు, సమస్యలు, ఇరుకుల ఇబ్బందుల నుండి, కష్టాలు, నష్టాల్లో నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందులు విడిపించండి. మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, అలసిపోయి, నలిగి స్థితికి జీవితాలు కలిగి మానసిక వేదన, అలజడి, దుఃఖం నుండి ప్రతి ఒక్కరు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కన్నీటి, దుఃఖం, వేదన నుండి విడుదల కలిగించి నీకు స్తోత్రాలు. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డ ఎదురు చూస్తున్నాం. నీ సన్నిధి కాపుదల వార్త ఉంచుతుంది. గర్భముద్ర బిడ్డలకు సుఖమైన ప్రసవమును, తల్లిబిడ్డలకు క్షేమమును, ధైర్యాన్ని దయచేయండి. నీకు వందనాలు. జ్ఞానాదిగో పరీక్షలు రాసిన బిడ్డలు, 10వ తరగతి ఇంటర్మీడియట్ బిడ్డలు ఫలితాల కొరకు ఎదురు చూస్తుండగా నీ సన్నిధిలో వారికి మంచి ఫలితాలు ఇచ్చి నడిపించండి. పరీక్షలు రాసిన బిడ్డలు, యాన్యువల్ ఎగ్జామ్స్ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం శక్తి జయించి నీకు స్తోత్రాలు. డిఎస్సి కొరకు, నీట్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడిన బిడ్డలు అనేక మంది నీ చిత్తమైతే వారందరికీ తగిన సిద్ధపాటు కలిగించండి. మంచి జ్ఞానం తెచ్చింది. వారి ఏ ఆశ అయితే కలిగిన వారి ఆశ నెరవేర్చి నీకు స్తోత్రాలు. దిన ప్రయాణం కొరకు వందనాలు. ఈ దినదాసులు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ప్రయాణమై మార్గం సరళం చేయండి, క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయలు, వ్యాపారస్తులు, ఆయా కూలి పనులు వెళ్తున్నవారు, ఆయా పన్నుపాట్లు వెళ్తున్నవారు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించుకుంటున్నారు. బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, రకరకాల విహారయాత్రలు, రకరకాల శుభకార్యాలు, ఇంకా నా తండ్రి పాఠశాలకు వెళ్తున్న బిడ్డలు, కాలేజీకి వెళ్తున్న బిడ్డలు, పరీక్షలకు వెళ్తున్న బిడ్డలు, ప్రతి ఒక్కరి ప్రయాణాలు, ప్రతి వాహనములు మీరు నడిపించే గమ్యం చేర్చడానికి స్తోత్రం. నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలకు స్తోత్రాలు. ఇచ్చిన దయాగ్రేడని దీవించి ఆశీర్వదించండి. వివాహ దినము జరుపుకున్న బిడ్డలకు వందనాలు. మరి దాంపత్య జీవితంలో ఆశీర్వాదాలకు రంభరించండి. పితరులను జ్ఞాపకం చేసుకున్న వారు ఆదరణ, ఓదరపు, నిరీక్షించి నడిపించే భద్రపరచడం ప్రార్థన చేస్తాం. ఏదైనా శుక్రవారం కనుక ఉదయకాలం, సాయంకాలం జరగబోతున్న ఉపవాస కూడికలో మీరే ఉండి మీ ఆత్మచేత నడిపించి బలపరచండి. యేసు నామమున అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడైన నడిపించును గాక. ఆమేన్.